బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ బాత్రూమ్ లో హిడెన్ కెమెరాల ఘటనపై మంత్రి లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుడ్లవల్లేరు కాలేజీలో హిడెన్ కెమెరాలు లేవని తేల్చి చెప్పారు. అధికారులు పోలీసులు జరిపిన సోదాల్లో ఒక్క హిడెన్ కెమెరాను కూడా గుర్తించలేదన్నారు. విద్యార్థులు కూడా చూపించలేదన్నారు. ఎక్కడా ఒక వీడియో కూడా బయటకు రాలేదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఇక ఇంతటితో ఆపాలని సూచించారు. తాను విద్యాశాఖ మంత్రిని కాబట్టే తనపై ఫోకస్ పెట్టి రచ్చ చేస్తున్నారని లోకేష్ మండిపడ్డారు. అది నలుగురు మధ్య జరిగిన వ్యవహారం. అక్కడ ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు. ఈ ఇష్యూని కావాలని క్రియేట్ చేసిన వారిని వెంటనే అరెస్టు చేశారన్నారు. రైట్, ఇక ఏపీలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ బాత్రూమ్ లో హిడెన్ కెమెరాల ఘటన మనందరికీ తెలిసిందే. అయితే గత 2 రోజులుగా ఈ విషయం సంచలనంగా మారింది. అయితే ఈ విషయానికి సంబంధించి అటు మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు గుడ్లవల్లేరు కాలేజీలో హిడెన్ కెమెరాలే లేవని ఆయన తేల్చి చెప్పేశారు. అధికారులు పోలీసులు అక్కడ సోదాలు జరిపారని, ఆ సోదాల్లో ఒక్క హిడెన్ కెమెరాను కూడా వాళ్ళు గుర్తించలేదని చెప్పారు లోకేష్. అయితే విద్యార్థులు కూడా అక్కడ కెమెరా కూడా ఉన్నట్లుగా చూపించలేదన్నారు. ఎక్కడా ఒక వీడియో కూడా బయటకు రాలేదని లోకేష్ స్పష్టం చేశారు. ఇక ఈ విషయాన్ని అందరూ ఇంతటితో ఆపాలని సూచించారు. తాను విద్యాశాఖ మంత్రిని కాబట్టే ఇలా తనపై ఫోకస్ పెట్టి రచ్చ చేస్తున్నారని లోకేష్ మండిపడ్డారు. ఇక అది నలుగురు మధ్య జరిగిన వ్యవహారం. అక్కడ ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు. ఈ ఇష్యూని కావాలని క్రియేట్ చేసి ఇంత ఇష్యూ క్రియేట్ చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకుంటామని కూడా నారా లోకేష్ తెలిపారు. ఎలాంటి ప్రాబ్లం రాదు, మేమున్నాం, ఏం కాదు.